కరెక్ట్. రైట్. శేఖర్ భాష గారు, చిన్మయి లాంటి వాళ్ళు మాట్లాడింది కూడా మనం చూసాం. పంచెలు కట్టుకోవాలి అంటే కేవలం చిన్మయి గారి దగ్గర నుంచే కాదు, ఎవరైనా సరే ఈ డ్రెస్సింగ్ విషయం వచ్చినప్పుడు మీరు గతం గురించి మాట్లాడుతున్నారు, లేదంటే సాంప్రదాయాలు మాట్లాడుతున్నారు, సనాతన ధర్మం మాట్లాడుతున్నారు అంటే రీజన్స్ ఇవి చెప్తున్నారు కాబట్టి మా డ్రెస్సింగ్ గురించి గతంలోనే మీరు ఉంటున్నారా? అబ్బాయిలు అయితే పంచెలు కట్టుకుని తిరగండి, లేకపోతే ఇంత ముందులా బహుభార్యతో ఉంది, ఇప్పుడు అన్ని పెళ్లిళ్ళు చేసుకుంటారా? ఇలాంటి ఉదాహరణలన్నీ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఏం చెప్తారు సార్? ఆయన అన్న మాటలో ఇప్పుడు చీర అనేది ఆయనకి పర్సనల్గా చాయిస్ అయి ఉండొచ్చు, శివాజీ గారికి తప్పు లేదు. ఇప్పుడు చీర కట్టుకొని కూడా ఎక్స్పోజింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, అలాగే జీన్స్ ప్యాంట్లు టీషర్ట్లు వేసుకుని కూడా మంచిగా ఉండేవాళ్ళు ఉన్నారు. నేను నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నావు, వెస్ట్రన్ వేసుకున్నావా, ఇండియన్ వేసుకున్నావా, డీసెన్సీ అనేది ఇంపార్టెంట్. నువ్వు జీన్స్ ప్యాంట్ టీషర్ట్ వేసుకున్నా కూడా డీసెంట్గా ఉండొచ్చు, కానీ ఇక్కడ దాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. నిజానికి ఆయన మాట్లాడేది ఏంటంటే వెరీ రివీలింగ్గా, వెరీ ఎక్స్ప్లోజివ్గా డ్రెస్లు వేసుకొని బయట ఫంక్షన్స్కి వెళ్తున్నారు అండ్ అలాగే యాక్టింగ్లు చేస్తున్నారు. సో మేడం అన్నట్టు ఇది సినిమా ఇండస్ట్రీ, మీరు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కదా, మీరు సినిమా ఇండస్ట్రీలో ఎందుకు కరెక్షన్ అక్కడి నుంచే మొదలు పెట్టరు? ప్రొడ్యూసర్లు ఇండస్ట్రీగా చెప్పాను కాదు, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్. నేను అక్కడ ఈవిడ ఒక చిన్న తప్పు పడుతున్నది ఏంటంటే, వాళ్ళు ప్రొడ్యూసర్లు ఎందుకు చేయిస్తున్నారు ఇటువంటి అమ్మాయిలతోటి ఇటువంటి చేయిస్తున్నారు అన్నప్పుడు, ఇక్కడ మనం వాళ్ళని ఆట బొమ్మలాగా చూడట్లా. వాళ్ళు ఒక కమాడిటీ కాదు, ఇగో ఇక్కడ కూర్చో అంటే కూర్చో, లే అంటే లేవడం కాదు. వాళ్ళు కూడా ఒక మనసున్న మనుషులు, ఆత్మగౌరవం ఉండాల్సిన మహిళలు. వాళ్ళ చేత ఇటువంటి వీళ్ళు చేయిస్తున్నారు అన్నప్పుడు వీళ్ళకున్న ఆత్మగౌరవం ఏది? ఇప్పుడు నేను అడుగుతాను, ఎవరైనా సరే ఈ మహిళల్ని, నువ్వు పద్ధతిగా ఉండే వాళ్ళని వెళ్ళి నీకు ₹1 కోటి ఇస్తాను, బికినీ వేసుకొని డ్యాన్స్ చేస్తామంటే చేస్తారు? వాళ్ళు చేయరు. దీస్ పీపుల్ ఆర్ సపరేట్. వీళ్ళు కాదు, మన ఆడవాళ్ళు, మన కల్చర్ను ఒడిసి పట్టుకున్న వాళ్ళు వేరు. ఇటువంటి వీళ్ళని, ప్రొడ్యూసర్లని కాదు, వీళ్ళని కూడా తప్పు పట్టాల్సిన అవసరం ఉంది. వీళ్ళు వద్దు సార్, నేను చెయ్యను సార్ అని ఇవాళన్నా, ఇందాక నా సోకు పళ్ళే తిని అని ఆ చిన్మయి ఆ రోజు పాడకపోయినా, లేకపోతే ఇలా జబర్దస్త్లో రాశి గారి ఫాలాలు ఏంటండి? జోకు బానే ఉంది, కానీ అది అబ్సినిటీ కదా. సో ఇటువంటి మీరు చేయకపోయినా అంత బానే ఉంటుంది. మీరు ఒక పక్క చేస్తూ ఇంకో పక్క బయటకు వచ్చి ఇలాంటి మాటలు చెప్పడం అనేది ద్వంద్వనీతి అనిపిస్తుంది. ఇక్కడ వేష భాషలు అని చెప్పి ఇష్టం ఉందా లేదా సంబంధం లేదు. ఒక ఆడవాళ్ళు వస్తున్నారు, వాళ్ళు వచ్చి వాలంటరీగా చేస్తున్నారు. ఇట్ డజంట్ అప్లై ఎట్ ఆల్. ఇందాక మీరు ఏమన్నారు, నేను అన్నాను ప్రొడ్యూసర్స్ కావచ్చు, సినిమా వాళ్ళు కావచ్చు, కొంతమంది సినిమా వాళ్ళు అన్నాను చేస్తున్నారు అనేది వాస్తవం. ఈ రోజు శివాజీ గారు ఆయన ఒక సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి. వారు ఎవరు, నేను ఏం మాట్లాడుతున్నాను, మనకి కరెక్షన్ ఎక్కడ కావాలని చెప్తున్నాను. నాకు ఇవన్నీ వితండవాదం నాకైతే అవసరం లేదు. ఎక్కడ కరెక్షన్ కావాలి? ఆడవాళ్ళు ఎందుకు, ఆడపిల్లలు ఎంత రెచ్చిపోయి ఎందుకు చేస్తున్నారు, ఎందుకు ఆడపిల్లలకి హద్దు లేకుండా ప్రవర్తిస్తున్నారు అంటే మీరు చూపిస్తున్నారు కాబట్టి. వాళ్ళు ఏమంటున్నారు, మీరు చేస్తున్నారు కాబట్టి మేము చూపిస్తున్నాం అంటారు. ఇట్ డజంట్ రియలీ, ఇట్ ఈస్ నాన్ సెన్సికల్. ఇక్కడ ఏంటంటానంటే, ఆడపిల్లలు వచ్చి మేము చేస్తాము అన్న అసలు తావు లేదు, అసలు ఆస్కారం లేదు. మేము దేర్ ఇస్ సమ్ రెస్ట్రిక్షన్. ఓకే, ఒక రెస్ట్రిక్షన్ క్రియేట్ చేయండి. ఇన్నేళ్లుగా చేయలేదండి. నేను ఇందాక మీకు ట్రాన్సిషన్ చెప్పాను. 70s నుంచి 80s వచ్చేసరికల్లా దెర్ ఇస్ అ రిమార్కబుల్ గా ఒక పెద్ద వ్యత్యాసం మీకు. ఒకప్పుడు కేవలము ఈ సాంగ్ లో ఇలాంటి వాళ్ళే డాన్స్ చేస్తారనే దాని నుంచి స్లోగా ట్రెండ్ షిఫ్ట్ అయ్యి 70s నుంచి 80s కి వెళ్లే లోపల 80s నుంచి 90s నుంచి 2000 ఇప్పుడు 2025లో ఉన్నాం. కాబట్టి ఒక 4 decades గా ఇండస్ట్రీలో ఎట్లాంటి ట్రాన్సిషన్ జరుగుతోంది. అసలు వేరే అక్కర్లేదు, హీరోయిన్సే చేస్తే సరిపోతుంది అని చాలా మంది చేశారు. చాలా మంది ప్రముఖ నటులు చేశారు అట్లాంటివి. ఇక్కడ ఏమంటున్నానంటే, మైండ్ సెట్ ఎవరిది మారాలి, ఎక్కడ మారాలి? శివాజీ గారికి గొప్ప భావాలు ఉన్నాయి, చాలా అద్భుతం. వారి మనసులో పూర్తిగా ఆవేదనతో నిండుంది. మరి సినీ పరిశ్రమకు వచ్చినప్పుడు వారు ఎందుకు ఉద్యమం చేయలేదు? ఎందుకు ఇలాంటి కొంతమంది ఎవరైతే ఇలాంటి వాటికి ప్రోత్సహిస్తున్నారో వారిని ఎందుకు చైతన్యవంతంగా మేల్కొల్పలేదు? యాక్చువల్లీ ఇప్పుడు ఆయన చెప్తుంది కూడా అదే. నేను మాట్లాడింది కేవలం హీరోయిన్ల గురించి, అందరి గురించి కూడా కాదు. రీసెంట్ గా జరిగినటువంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం నేను ఆ రకంగా మాట్లాడాను. అది కూడా హీరోయిన్ కోసం మాత్రమే. రీసెంట్ గా వాళ్ళ గురించి కాదండి. నేను మళ్ళీ అంటున్నాను, మన స్టూడియో దాటి బయట వెళ్తే 6 గంటల నుంచి 5 నుంచి కూడా మీరు చూస్తూ మధ్యాహ్నం నుంచి రాదర్ మీరు ఇది ఒకసారి దాటి బయటకు వెళ్తే అమ్మాయిలు ఎలాంటి బట్టలు వేసుకుంటున్నారు? నిజంగానే అమ్మాయిలు ఎలాంటి బట్టలు వేసుకుంటున్నారు? అది ఎంత అభ్యంతరకరంగా ఉంటుంది. రోడ్డు మీద కనీసం పబ్లిక్ చూస్తున్నారు అనే ఒక కనీస విచక్షణ లేకుండా వారి వస్త్రధారణ ఎంత దారుణంగా ఉంది. ఇదే మాట మీరు ప్రస్తావించింది నేను, లేదంటే శేఖర్ భాష గారు అంటే ఊరుకుంటారా?
ఇప్పుడు ప్రాబ్లం అక్కడే వస్తుంది కదా. ఖచ్చితంగా దారుణంగా ఉంటుంది అంటే ఇట్స్ మై చాయిస్ అంటున్నారు కదా. దారుణంగా ఉంటుంది అంటే ఇట్స్ మై చాయిస్ అంటున్నారు కదా. సబ్జెక్ట్ టు కండిషన్ చాయిస్ అంటే ఏంటంటే మీరు బయటకు వెళ్తున్నప్పుడు అర్ధనగ్నంగా బట్టలు వేసుకోవడం అబ్జెక్షనబులే. ఇది చట్టం కూడా చెప్తుంది, చట్టంలో ఉంది. యు ఆర్ ప్రమోటింగ్ అబ్సినిటీ, యు ఆర్ ప్రమోటింగ్ న్యూడిటీ. చట్టం ఇది నాన్ సెన్స్ అండి, ఇది న్యూ సెన్స్ అండి. ఇది చట్టం చెప్తుంది. చట్టం తెలియకపోతే వీళ్ళు పెట్టాలి, బయట పబ్బుల చోట బయట పెట్టాలి. దీని మీద మీడియా ప్రమోట్ చేయాలి, ఇలాంటి ఛానల్స్ మాట్లాడాలి, లేకపోతే ఇక్కడ వచ్చిన వాళ్ళు మాట్లాడాలి. మీరు అర్ధనగ్నంగా అక్కడ వెళ్తూ ఉంటే యు ఆర్ డిస్ట్రాక్టింగ్ పీపుల్. ఇట్ ఈస్ నాట్ గుడ్, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పట్లేదు కానీ ఈ రోజు కనీసం సంఘంగా ఈ రోజు ఒక సొసైటీగా ప్రభుత్వాలకి బాధ్యత ఉంది, చాలా వరకు ఉంది. ఎవరైతే ఇలాంటి ప్రదర్శనలు చేస్తున్నారో ఇది అబ్జెక్షనబుల్ అంటున్నాను నేనైతే. డెఫినెట్ గా అబ్జెక్షనబుల్. మీ చాయిస్ అనేది నడవదు. యూ కెనాట్ లివ్ అప్ టు యువర్ చాయిస్ ఇఫ్ యూ క్రాస్ యువర్ లిమిట్స్. ఒక వేషధారణ అనేది బేసిక్ గా ఉంటుంది, కానీ ఇక్కడ అర్ధనగ్నంగా వెళ్తున్నారు. నాకు తెలిసి మీరు వెళ్తే మీ కెమెరా పెట్టుకొని వెళ్తే మీరు ఎన్నో యూ కెన్ షో లైవ్ ఇప్పుడు యాక్చువల్ గా. అలాంటి నేను కళ్ళారో చూశాను. నేను ఈ రోజు ఫ్యాబ్రికేట్ చేసి చెప్పటం లేదు కదా. అది డెఫినెట్ గా అబ్జెక్షనబుల్ అండి. చీర కట్టుకుంటేనే సాంప్రదాయం అంటే చీర కట్టుకుంటేనేగా. ఇందాక వారు అన్నట్టుగా మీరు వెస్ట్రన్ డ్రెస్ వేసుకున్నా అందంగా ఉండొచ్చు, చక్కగా వెస్ట్రన్ డ్రెస్ లో కూడా డీసెంట్ గా ఉండొచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు. కానీ ఈ రోజు అర్ధనగ్న ప్రదర్శన అనేది జరుగుతోంది, విపరీతంగా జరుగుతోంది, అభ్యంతరకరంగా ఉన్నది. ఇది తప్పు అని ఖచ్చితంగా చెప్తాం. అండ్ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు దే షుడ్ పుట్ స్టెప్ ఫార్వర్డ్. ఒక మహిళగా నేను అలా చూపిస్తానంటే నీకు సిగ్గుండాలి కదా. నేను చేస్తాను, నాకు డబ్బులు ఇస్తారు, లేకపోతే జనాలు చప్పట్లు కొడతారని కాదు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రొడ్యూసర్ డబ్బులు ఇస్తున్నాడు కదా అని దూకేయడం కాదు. ఒక ఆత్మగౌరవం అనేది ఉండాలి కదా. అది పెంపొందించేట్టు మన పేరెంట్స్ దగ్గర నుంచి, టీచర్స్ దగ్గర నుంచి వాళ్ళకి నేర్పించాలి. మహిళా ఆత్మగౌరవం ఎప్పుడో మగాడు అన్నప్పుడు వచ్చి బయటకు వచ్చి ఈ వీళ్ళందరూ మాట్లాడుతున్నారే, వాళ్ళు మాట్లాడకన్నా ముందు ప్రొడ్యూసర్లు ఎలాంటి చెప్పినట్టు చిచ్చి నేను ఇలాంటి పాట పాడను ఏమనుకుంటున్నారండి, నేను ఎలాంటిదని అనుకుంటున్నారు, సిగ్గుండాలి మీరు ఇలాంటి రాయడానికి అన్న రోజు ఎందుకు అనలేకపోయింది ప్రొడ్యూసర్ని. ఎందుకంటే అక్కడ డబ్బులు ఇస్తున్నారు. ఇక్కడ శివాజీ గారు ఎవరికి డబ్బులు ఇవ్వట్లా, గుళ్ళో గంట ఎవరన్నా కొట్టుకోవచ్చు. యమునా పటక్ గారు, ఏమైనా అంటే ఇలాంటి వివాదాలు తలెత్తినప్పుడు కొంతమంది మహిళామణులు ఉపయోగించే పదాలు ఇండిపెండెంట్ ఉమెన్ లేదంటే ఇతరత్ర వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఇండిపెండెంట్ ఉమెన్ అంటే ఎవరు, మహిళకు ఉన్నటువంటి స్వేచ్ఛ ఏంటి, ఆ స్వేచ్ఛకైనా పరిధులు ఉన్నాయా, ఇలాంటివి మేము ఏదైనా చెప్తే వేరే రకంగా ఉంటుంది. కాబట్టి మీరు ఏం చెప్తారు బ్రదర్? ఇండిపెండెంట్ ఉమెన్ అంటే ఫస్ట్ ఇలా చెప్పే వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం. ఒక నెరేటివ్స్ తో మహిళ అనగానే ఇవన్నీ చూపించేసి ఫ్రీడమ్, లేకపోతే మేబీ యూ కెన్ టాక్ అబౌట్ ఫెమినిజం. నేను ఐ హావ్ డన్ మై ఫెమినిజం స్టడీస్ ఆల్సో అండి, జస్ట్ టు నో వాట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్. సో బిఫోర్ ఐ టాక్ అంటే ఈ రోజు మన ఫెమినిస్ట్ అనో లేకపోతే ఈవెన్ ఇఫ్ యూ కాల్ యువర్ సెల్ఫ్ అ ఉమెన్ యాక్టివిస్ట్, హౌ డు యూ డిఫైన్ ఫ్రీడమ్? ఫ్రీడమ్ మీరు ఎలా డిఫైన్ చేస్తారు? విచ్చలవిడిగా నేను నచ్చినట్టుగా ఉండడం ఫ్రీడమ్ అంటారా? నేను ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇదే అఖండ భారత్ లో మన భారత సాంప్రదాయం గురించి మనం మాట్లాడితే చాలా వరకు కూడా ఇక్కడ మహిళకి ఫ్రీడమ్ ఉండదు, లేకపోతే ఇక్కడ మహిళ సప్రెషన్ కి గురైంది, ఇలాంటి నెరేటివ్స్ ఏదైతే అనాదిగా బిల్డ్ చేశారో. ఇండిపెండెంట్ ఉమెన్ ఎలా ఉంటారో చెప్తాను. ఇఫ్ యూ టేక్ రాణి రుద్రమాదేవి, షీ వాజ్ ఎన్ ఇండిపెండెంట్ ఉమెన్. ఆ రోజుల్లో ఈ భారతావనిలో ఈ యొక్క భారతదేశంలో అనేక మంది వీర వనితులు వీరోచితంగా ఇండిపెండెంట్ గా అన్ని అటు కుటుంబాన్ని, తన రాజ్యాన్ని, తన రాజ్య ప్రజలని అన్ని రకాలుగా శక్తితో, సామర్థ్యంతో, తన తెలివితేటలతో చాకచక్యంగా తన ఫ్రీడమ్ ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ అటు తన కుటుంబాన్ని, దేశాన్ని రక్షించిన వీర వనితలు పుట్టిన భారతావనిది. అది ఫ్రీడమ్, అది ఇండిపెండెన్స్. అనేక మంది ఉన్నారు. ఈస్ట్ ఇండియా బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు గడగడలాడిచ్చిన నారీమణులు ఉన్నారు. కేవలం ఆడవాళ్లే, రాణులు, వాళ్ళు గడలాడించి తరిమి కొట్టిన వాళ్ళు ఉన్నారు. ముఘల్స్ తో వీరోచితంగా పోరాటం చేసి తరిమి కొట్టిన వీరవనితలు ఉన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరవనితలు ఉన్నారు. ధర్మం కోసం నిలబడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పేరు చెప్తే ఈ రోజుకి కూడా తరతరాలైనా, ఇన్ని వందల సంవత్సరాలైనా కూడా ఇండిపెండెంట్ ఉమెన్ ఎలా ఉండాలి? నా దృష్టిలో ఇండిపెండెంట్ ఉమెన్ అంటే క్వాలిటీస్.
క్వాలిటీస్ ఇటువంటి వితండంగా మనం ప్రవర్తించడం, లేకపోతే మన సంస్కృతికి ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం ఇండిపెండెన్స్ కాదు, ఫ్రీడమ్ కాదు. హౌ డు యూ డిఫైన్ ఫ్రీడమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజు నా దృష్టిలో ఫ్రీడమ్ అంటే అంతమంది మహిళలు వేదిక్ పీరియడ్ నుంచి మొన్న బ్రిటిష్ వారు అండర్ లో ఉన్నప్పుడు, తర్వాత ఈవెన్ స్వాతంత్ర సమరంలో కూడా అనేక మంది ఇండిపెండెంట్ విమెన్ ఫ్రీడమ్ తో, అన్ని రకాల వాళ్ళకున్న ఫ్రీడమ్ తో ఇండిపెండెంట్ ఉమెన్ దేశం కోసం పనిచేశారు, చరిత్రలో నిలిచిపోయారు, చరిత్రను సృష్టించారు. వీళ్ళు కదా ఇండిపెండెంట్ ఉమెన్ అంటే. రీసెంట్ గా హెర్ చాయిస్ అని చెప్పేసి కూడా కొన్ని హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నటువంటి పరిస్థితి యమునా పాఠక్ గారు. కాకపోతే అదేంటి హ్యాష్ ట్యాగ్ అని మనం ఓపెన్ చేస్తే ఒక చున్నీ తీసేసి ఉండడమో, లేకపోతే ఇంకొక రకంగా డ్రెస్ వేసుకోవడము, ఇవి మాత్రమే మా చాయిస్ అన్నట్టుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. పాలు తాగే పసికందులను తన భుజానికి కట్టుకొని వీరోచితంగా పోరాటం చేసిన వాళ్ళు హీరోయిక్ ఉమెన్. నాకైతే చున్నీ తీసేసిన వాళ్ళు, లేకపోతే వాళ్ళ చీరలు తీసేసిన వాళ్ళు కాదండి. వాళ్ళు కాదు, డెఫినెట్ గా కాదు, ఖచ్చితంగా కాదు. ఏదన్నా అనుకోనియండి, ఖచ్చితంగా కాదు. పాలు తాగే పసిబిడ్డలను గట్టిగా పట్టుకో